My name is J. Narasimlu, Assistant Professor, Public Administration, Dr. BRR Degree College, Jadchilra, Mahabubnagar Jilla. Today we will discuss about public administration evolution. ప్రభుత్వ పాలనా శాస్త్రం పరిణామక్రమం గురించి మనం చర్చించుకుంటాం. ప్రభుత్వ పాలన ఒక కార్యకలాపంగా మానవ నాగరికత ఆవిర్భవించినప్పటి నుంచే కొనసాగుతున్నది. ఒకవేళ ప్రభుత్వ పాలన అనే అంశం లేకపోయింటే చరిత్రలో అనేక రాజవంశాల యొక్క పరిపాలన కానీ అనేక నిర్మాణాలు కానీ క్రమబద్ధమైనటువంటి జీవనం కానీ కొనసాగలేకుండా ఉండే. పాలన అనేది ఏదో ఒక రూపంలో ప్రాచీన కాలం నుంచి కూడా మనకు చరిత్ర కాలంలో కనిపిస్తూ ఉన్నది. అయితే ఒక అధ్యయన విషయంగా 19వ శతాబ్దం లోపలనే అభివృద్ధి చెందడం అనేది జరిగింది. సమాజ శాస్త్రం, రాజనీతి, అర్థశాస్త్రం, తత్వశాస్త్రం మాదిరిగా 19వ శతాబ్దం ద్వితీయార్థంలో ప్రభుత్వ పాలనా శాస్త్రం అనేది ఒక అధ్యయన విషయంగా అభివృద్ధి చెందడం జరిగింది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ప్రాచీన కాలం నుంచి కూడా వివిధ రూపాలలో పాలనకు సంబంధించిన అంశాలు తెలియజెప్పడం జరిగింది. ప్రధానంగా కౌటిల్యుని అర్థశాస్త్రం. కౌటిల్యుడు అర్థశాస్త్ర గ్రంథంలో రాజు రాజ్యాన్ని ఏ విధంగా పాలించాలనో పాలనకు సంబంధించిన అంశాలను కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం సప్తాంగ సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా అరిస్టాటిల్ పాలిటిక్స్ అనే గ్రంథంలో రాజనీతి, పాలనకు సంబంధించిన అంశాలను కూడా చెప్పడం జరిగింది. మ్యాకియవెల్లీ ద ప్రిన్స్ అనే గ్రంథంలో మధ్యయుగ కాలంలో పాలనకు సంబంధించిన అంశాలు, రాజ్య పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన అంశాలను కూడా చెప్పడం జరిగింది. జర్మనీ, ఆస్ట్రేలియాలో కెమెరలిజం అనే భావన అనే కాన్సెప్ట్ని డెవలప్ చేయడం జరిగింది. ప్రధానంగా వీరిలో జార్జ్ జింక్ ముఖ్యుడు. ఈ ప్రధానంగా కెమెరలిజం ఏంటంటే, కెమెరలిజం ఏం చెప్తుందంటే ప్రభుత్వ వ్యవహారాలను క్రమబద్ధంగా నిర్వహించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా సివిల్ సర్వీసులకు ఎంపికైనటువంటి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని చెప్పడం జరిగింది. తర్వాత సరైన విధానంలో భర్తీ, శిక్షణ, ప్రభుత్వ వ్యవహారాలని సరైన రీతిలో ఇంప్లిమెంట్ చేయాలని కెమెరలిజం ప్రధానంగా జర్మనీ, ఆస్ట్రేలియాలో డెవలప్ చేయడం జరిగింది. తర్వాత హామిల్టన్ ద ఫెడరలిస్ట్ అనే గ్రంథంలో 18వ శతాబ్దంలో పాలనకు సంబంధించిన అంశాలని ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఈ అమెరికాలో హామిల్టన్ దీన్ని ప్రభుత్వ పాలన అర్థానికి సంబంధించి వివరించడం జరిగింది. మరి ప్రధానంగా చార్లెస్ జీన్ బోనిన్ కూడా ప్రిన్సిపల్స్ ది అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్యూ 1812లో ఫ్రెంచ్ భాషలో పాలనకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. వీరితో పాటు ఇంకా ప్రపంచవ్యాప్తంగా కన్ఫ్యూషియస్ రాజనీతి పాలనా సూత్రాలు, సిస్రో ది అఫీషియల్స్, భారతదేశంలో వేదాలు, వేదాంగాలు, రామాయణం, మహాభారతం, అబుల్ ఫజల్ ఐన్-ఇ అక్బరీ,
వివిధ గ్రంథాల్లో కూడా పాలనకు సంబంధించిన పాలనా ఇతివృత్తానికి సంబంధించిన అంశాలు మనకు వివిధ రూపాలలో కనిపించడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా 1850 తర్వాత అంటే 19వ శతాబ్దం ద్వితీయార్థంలో ప్రభుత్వ పాలన ఒక అధ్యయన విషయంగా రావడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎఫ్డబ్ల్యూ టేలర్ శాస్త్రీయ నిర్వహణ. టేలర్ శాస్త్రీయ నిర్వహణని అభివృద్ధి చేయడం జరిగింది. కొండగుర్తుల స్థానంలో శాస్త్రీయమైనటువంటి పద్ధతులని అమలు చేసి మంచి వస్తూత్పత్తిని సాధించవచ్చు అని చెప్పి ఎఫ్డబ్ల్యూ టేలర్ చెప్పడం జరిగింది. తర్వాత శాస్త్రీయ నిర్వహణ ద్వారా ప్రధానంగా వివిధ రంగాలలో అధికోత్పత్తిని సాధించడానికి ఈ శాస్త్రీయ నిర్వహణ దోహదపడ్డది. కాబట్టి శాస్త్రీయ నిర్వహణ కూడా ప్రభుత్వ పాలన ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందడానికి దోహదపడ్డది. రెండవది 19వ శతాబ్దం నాటి పారిశ్రామికీకరణ మూలంగా భారీ పరిశ్రమల ఏర్పాటు జరిగింది కాబట్టి పాలన నిర్వహణ ఒక శాస్త్రంగా ఒక అధ్యయన విషయంగా రావడానికి ఆస్కారం ఏర్పడ్డది. మూడవది సంక్షేమ రాజ్యాల అవతరణ. ఆధునిక కాలంలో రాజ్యాలన్నీ కూడా సంక్షేమ రాజ్యాలుగా ఏర్పాటు కావడం జరిగింది కాబట్టి ప్రజలకు అన్ని రకాలైనటువంటి సేవలని అందించడం ప్రభుత్వాలపైన ఆధారపడి ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేయవలసినటువంటి ఆస్కారం ఏర్పడ్డది. నిపుణతతో, నైపుణ్యంతో, తెలివితేటలతో ప్రజల సమస్యలని పరిష్కరించి ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలని తీర్చడం ఆవశ్యకత ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వ పాలనా శాస్త్రం ఒక శాస్త్రంగా ఒక అధ్యయన అంశంగా రావడానికి దోహదపడ్డది. ఎందుకంటే పూర్వకాలంలో అంటే ప్రాచీన కాలంలో కానీ మధ్యయుగంలో కానీ ప్రధానంగా పోలీస్ రాజ్యాలే ఉండేవి. పోలీస్ రాజ్యాలు కేవలం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం అంతవరకే, అంటే పరిమితమైనటువంటి విధులని రెగ్యులేటరీ ఫంక్షన్స్ని మాత్రమే నిర్వర్తిస్తుండే. కానీ సంక్షేమ రాజ్యాలు అవతరించిన తర్వాత ప్రజల అవసరాలన్నిటినీ తీర్చడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క శాస్త్ర అధ్యయన ఆవశ్యకత ఏర్పడ్డది. తర్వాత 4వ పాయింట్ విజేతృభాగ నిర్ణయ పద్ధతి. అమెరికాలో ఈ స్పైల్ సిస్టమ్ ద్వారా ఏ పార్టీ అయితే ఎన్నికలలో గెలుస్తుందో, ఏ పార్టీ అయితే అధికారంలోకి, ఏ పార్టీ తరపున అయితే అధ్యక్షుడు ఎన్నిక కాబడుతున్నాడో ఆ పార్టీ తరపున ఆ పార్టీ కార్యకర్తలనే ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంపిక చేయడం, నియామకం చేయడం అనేది జరుగుతూ ఉండే అమెరికాలో. అంటే ఎలాంటి నైపుణ్యాలు, తెలివితేటలు, అనుభవాలు, క్వాలిఫికేషన్స్ లేకుండా పార్టీ కార్యకర్తలని ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకం చేయడం జరిగింది. కాబట్టి అమెరికా పాలనా వ్యవస్థలో ప్రధానంగా అమెరికా దేశంలో నిరుద్యోగం కూడా పెరిగిపోవడం అనేది జరిగింది. కాబట్టి విజేతృభాగ నిర్ణయ పద్ధతిలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దడానికి సంస్కరణల యొక్క ఆవశ్యకత ఏర్పడ్డది. తర్వాత నికోలస్ హెన్రీ ప్రభుత్వ పాలనా శాస్త్రం పరిణామాన్ని 5 దశలుగా విభజించడం అనేది జరిగింది. మొదటి దశ రాజకీయాలు, పాలనా ద్విభాగత్వం, పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ డైకాటమీ, 1887 నుంచి 1926 వరకు. రెండవది పాలనా నియమాలు, ప్రిన్సిపల్స్ స్టేజ్ 1927 నుంచి 1937 వరకు. మూడవది సవాళ్ళ దశ, ఛాలెంజ్ స్టేజ్ 1938 నుంచి 1947. నాలుగవది గుర్తింపు సంక్షోభ దశ 1948 నుంచి 1970. ఐదవది ప్రభుత్వ పాలనా విధాన దృక్పథం దశ.
గుర్తింపు సంక్షోభ దశ 4వది 1948 నుంచి 1970. 5వది ప్రభుత్వ విధాన దృక్పథం దశ 1971 నుంచి నేటి దాకా. నికోలస్ హెన్రీ ప్రభుత్వ పాలనా శాస్త్ర పరిణామాన్ని 5 దశలుగా చెప్పడం జరిగింది. 1. రాజకీయాలు పాలనా ద్విభాగత్వం 1887 నుంచి 1926. 2. పాలనా నియమాలు ధాన్య సూత్రాల దశాంతం 1927 నుంచి 1937. 3వది సవాళ్ల దశ 1938 నుంచి 1947. 4వది గుర్తింపు సంక్షోభ దశ 1948 నుంచి 1970. 5వది ప్రభుత్వ విధాన దృక్పథం దశ 1971 నుంచి నేటి దాకా. మనం రాజకీయాలు పాలన ద్విభాగత్వం గురించి తెలుసుకుంటాం. మొదటి దశ ఇది. ప్రధానంగా ఈ దశలో వుడ్రో విల్సన్ 1887 సంవత్సరంలో పాలనా అధ్యయనం అనే వ్యాసాన్ని రాజనీతి శాస్త్ర త్రైమాసిక పత్రికలో ప్రచురించడం జరిగింది. ప్రధానంగా ఈ దశలో విల్సన్ ప్రభుత్వ పాలనా శాస్త్రం గురించి వివరంగా తెలియజేయడం జరిగింది. రాజకీయాలు వేరు, పాలన వేరు. రాజకీయాలు ఎక్కడైతే అంతమవుతాయో పాలన అక్కడి నుంచి ప్రారంభమవుతుందని చెప్పి కూడా వుడ్రో విల్సన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాలన అంటే ప్రభుత్వ విధానాలను, శాసనాలను వివరంగా క్రమబద్ధంగా అమలు చేసే యంత్రాంగమే ప్రభుత్వ పాలన అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకొరకే వుడ్రో విల్సన్ని ప్రభుత్వ పాలనా శాస్త్రానికి పితామహుడుగా కూడా అభివర్ణించడం జరిగింది. తర్వాత 1900 సంవత్సరంలో ఫ్రాంక్ జే గుడ్నో రాజకీయాలు పాలన అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. గుడ్నో పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథం రాయడం జరిగింది. ఈ గ్రంథంలో వుడ్రో విల్సన్ తెలియజేసినటువంటి అభిప్రాయాన్ని, భావాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. రాజకీయాలు పాలన వేరువేరుగా అధ్యయనం చేయాలని చెప్పి కూడా ఎఫ్జే గుడ్నో సమర్థించడం అనేది జరిగింది. తర్వాత ఇదే స్టేజిలో ప్రధానంగా ప్రభుత్వ విధానాలను నిర్ణయించేవి రాజకీయాలుగాను, ఆ విధానాలను అమలు పరిచేటటువంటి పాలనగాను గుడ్నో వివరించడం అనేది జరిగింది. తర్వాత 1914 సంవత్సరంలో అమెరికా రాజనీతి శాస్త్ర సంఘం ఇచ్చినటువంటి నివేదిక కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక శాస్త్రంగా ఉండాలని చెప్పి కూడా సమర్థించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాలనా శాస్త్రం ఒక ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాలనా నిపుణులని తయారు చేయాలని చెప్పి కూడా గట్టిగా సమర్థించడం అనేది జరిగింది. తర్వాత 1926 సంవత్సరంలో ఎల్డి వైట్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే పుస్తకం రాసిండు. ఈ పుస్తకం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ప్రస్తుతమైనటువంటి సమగ్రమైనటువంటి గ్రంథంగా కూడా చెప్పడం జరిగింది. ఈయన కూడా రాజకీయాలు పాలన వేరు అయినందువల్ల రెండూ కూడా విడివిడిగా అధ్యయనం చేయాలని చెప్పి కూడా సమర్థించడం అనేది జరిగింది. రెండవ దశ పాలనా నియమాల దశ 1927 నుంచి 1937 వరకు ఉన్నది. ప్రధానంగా ఈ దశలో ఎఫ్డబ్ల్యూ విల్లోబీ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది 1927లో. ఎఫ్డబ్ల్యూ విల్లోబీ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. విల్లోబీ ప్రధానంగా ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ఉన్నటువంటి నియమాలని, సూత్రాలని కూడా ప్రస్తావించడం అనేది జరిగింది. తర్వాత 1916లో హెన్రీ ఫెయిల్ ఇండస్ట్రియల్ అండ్ జనరల్ మేనేజ్మెంట్ అనే పుస్తకం రాయడం జరిగింది. ఈయన కూడా ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని ఒక సరైన సాధారణ నియమాలను, సార్వజనీన కార్యకలాపాలను, విశ్వజనీనమైనటువంటి ప్రధానంగా POCC అదేవిధంగా 14 నియమాలని, సూత్రాలను కూడా ప్రస్తావించడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి హెన్రీ ఫెయిల్ నిర్వహణ శాస్త్ర పితామహుడిగా
ప్రఖ్యాతి చెందడం అనేది జరిగింది. కాబట్టి హెన్రీ ఫెయిల్ ఇండస్ట్రియల్ అండ్ జనరల్ మేనేజ్మెంట్ అంటే 1916లో ఇది ఫ్రెంచి భాషలో రాయడం జరిగింది. కానీ తర్వాత కాలంలో దీన్ని ఆంగ్లంలోకి అనువదించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం అనేది జరిగింది. ద మేరీ పార్కర్ పాలెట్ క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ అనే పుస్తకం రాయడం జరిగింది. ఇది 1924లో. ఈ మేరీ పార్కర్ పాలెట్ కూడా పాలనా శాస్త్ర అభివృద్ధికి కూడా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మూనీ అండ్ రేలీ ఆన్వర్డ్ ఇండస్ట్రీ అనే పుస్తకం 1931లో రాయడం జరిగింది. మూనీ అండ్ రేలీ కూడా ప్రభుత్వ పాలనా శాస్త్ర నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. కాబట్టి మూనీ అండ్ రేలీ ఆన్వర్డ్ ఇండస్ట్రీ కూడా ఒక ప్రత్యేకతని సంతరించుకోవడం అనేది జరిగింది. తర్వాత గల్లిక్ మరియు ఉర్విక్ పేపర్స్ ఆన్ ది సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే పుస్తకం రాయడం జరిగింది 1937 సంవత్సరంలో. వీళ్ళిద్దరు కూడా అంటే రక్షణ వ్యవస్థలో, మున్సిపల్ వ్యవస్థలో అనుభవాలు ఉండడం వల్ల వీళ్ళిద్దరు కలిసి పాలనా శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా అభివృద్ధి చేయడానికి ఈ పేపర్స్ ఆన్ ది సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన పాత్ర వహించింది. కాబట్టి గల్లిక్, పోస్ట్కార్ POSDCORB, అదేవిధంగా 4 Ps అంటే శాఖ 4 Ps పర్పస్, ప్లేసెస్, పీపుల్, వీటి ఆధారంగా శాఖలు వ్యవస్థలు ఏర్పడతాయని చెప్పి కూడా గల్లిక్ చెప్పడం జరిగింది. కాబట్టి గల్లిక్, ఉర్విక్ ఇద్దరు కూడా పాలనా నియమాలని అభివృద్ధి చేసి ప్రభుత్వ పాలనా శాస్త్ర అభివృద్ధికి దోహదపడడం జరిగింది. ద మూనీ అండ్ రేలీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ 1939 సంవత్సరంలో రాయడం జరిగింది. మూనీ అండ్ రేలీ కూడా వ్యవస్థీకరణ సూత్రాల గురించి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాలనా శాస్త్ర అభివృద్ధికి ఒక శాస్త్రంగా మనుగడ కొనసాగడానికి మూనీ అండ్ రేలీ పాత్ర కూడా ప్రధానమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకు సవాళ్ళ దశ, దీన్ని మనం 3వ దశ అంటాం. ఇది 1938 నుండి 47 వరకు కొనసాగడం జరిగింది. ప్రధానంగా ఈ దశలో చెస్టర్ బెర్నార్డ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ 1938 సంవత్సరంలో రాయడం జరిగింది. చెస్టర్ బెర్నార్డ్ 1938లో అంటే ప్రధాన కార్యనిర్వాహకుని విధులు గురించి ప్రస్తావించడం జరిగింది. FM మార్క్స్ ఎలిమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ 1946 సంవత్సరంలో, హెర్బర్టియస్ సైమన్ ద పవర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ 1946 సంవత్సరంలో. ప్రధానంగా ఈ దశ ఛాలెంజింగ్ స్టేజ్గా మనం చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వ పాలనా శాస్త్రం సూత్రాలు, నియమాలతో కూడుకున్నటువంటి చెప్పి 2వ స్టేజ్లో చెప్పడం జరిగింది. కానీ హెర్బర్టియస్ సైమన్ ఇవన్నీ కూడా సామెతలుగా అంటే పాలనా శాస్త్రంలో ఉన్నటువంటి నియమాలు, సూత్రాలన్నీ కూడా సామెతలుగా అని చెప్పి విమర్శించడం అనేది జరిగింది. కాబట్టి ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి కాబట్టి ఇవి సామెతలుగా అని చెప్పడం జరిగింది హెర్బర్టియస్ సైమన్. ద ప్రొవర్బ్స్ అంటే సామెతలుగా అని చెప్పడం జరిగింది. హెర్బర్టియస్ సైమన్ అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్ అనే గ్రంథాన్ని 1947 సంవత్సరంలో రాయడం జరిగింది. రాబర్ట్ ఎ డాల్ ది సైన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 3 ప్రాబ్లమ్స్ అనే గ్రంథాన్ని 1947లో రాయడం జరిగింది. డ్వైట్ వాల్డో అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ 1948 సంవత్సరంలో రాయడం జరిగింది. అయితే ఈ దశలో ప్రధానంగా ప్రభుత్వ పాలనా శాస్త్రానికి ఛాలెంజ్ వివిధ ఈ శాస్త్రవేత్తలందరూ కూడా ఛాలెంజ్ విసరడం జరిగింది. అంటే సవాల్ చేయడం జరిగింది. కాబట్టి ఈ దశని సవాళ్ళ దశగా చెప్పడం జరిగింది. గుర్తింపు సంక్షోభ దశ క్రైసిస్ స్టేజ్. ప్రధానంగా ఈ దశని క్రైసిస్ స్టేజ్ లేదా సంక్షోభ దశ అని చెప్పడం జరిగింది. 1948 నుండి 1970 వరకు ఈ క్రైసిస్ స్టేజ్ కొనసాగింది. ప్రధానంగా ఈ క్రైసిస్ స్టేజ్లో జాన్ గాస్ ట్రెండ్స్ ఇన్ ద థియరీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథంలో
మా కాలంలో ప్రభుత్వ పాలన సిద్ధాంతం అంటే రాజనీతి శాస్త్రం సిద్ధాంతం కూడా అని చెప్పి 1950 సంవత్సరంలో చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ దశలో కొంతమంది గుర్తింపు సంక్షోభ దశలో ప్రధానంగా ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు రాజనీతి శాస్త్రం వైపు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరికొంతమంది పాలనా శాస్త్రం వైపు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా జాన్ గాస్ అనే పాలనా శాస్త్రవేత్త ట్రెండ్స్ ఇన్ ద థియరీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథంలో 1950 సంవత్సరంలో మా కాలంలో ప్రభుత్వ పాలనా సిద్ధాంతం అంటే రాజనీతి శాస్త్రం సిద్ధాంతం కూడా అని చెప్పి రెండు ఒకటే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రోస్కో మార్టిన్ 1952 సంవత్సరంలో రాజనీతి శాస్త్రం నిరంతరం ప్రభుత్వ పాలనను ప్రభావితం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లా వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రం వైపు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రధానంగా ఇది సవాల్ అంటే యువ శాస్త్రవేత్తలందరూ ప్రభుత్వ పాలనా శాస్త్రం నియమాలపైన సిద్ధాంతాలపైన ఎప్పుడైతే ఛాలెంజ్ విసిరిన సందర్భంలో మరి ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్తలందరూ కూడా ఈ శాస్త్ర భవిష్యత్తు గురించి ఆలోచించడం జరిగింది. కాబట్టి ఈ శాస్త్రాన్ని ప్రభుత్వ పాలనా శాస్త్రంగా అభివృద్ధి చేయాలన్నా లేదా ఈ శాస్త్రానికి ఇతర శాస్త్రాలతోటి దగ్గర సంబంధం ఉన్నటువంటి శాస్త్రాలలో కలిసిపోవాలన్నా లేదా ఇవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. కాబట్టి జాన్ గాస్, రోస్కో మార్టిన్ వీళ్ళందరూ కూడా రాజనీతి శాస్త్రం వైపు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అయితే ప్రధానంగా పాలనా శాస్త్రం వైపు తీసుకుపోవడానికి ప్రయత్నించిన వారిలో అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ క్వార్టర్లీ జర్నల్లో ప్రధానంగా జర్నల్ ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా మార్చ్ అండ్ సైమన్ ఆర్గనైజేషన్స్ 1958 సంవత్సరంలో రాయడం జరిగింది. తర్వాత మార్చ్ అండ్ సైమన్ బిహేవియర్ థియరీ ఆఫ్ ది ఫర్మ్ 1963లో రాయడం జరిగింది. మార్చ్ హ్యాండ్బుక్ ఆఫ్ ఆర్గనైజేషన్ 1965 సంవత్సరంలో. ఇట్లా వీళ్ళందరూ కూడా పాలనా శాస్త్రం వైపు ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి పాలనా శాస్త్రవేత్తలందరూ కూడా అంటే ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా అభివృద్ధి చేయాలి. ప్రధానంగా ఇవి నియమాలని సూత్రాలని అవలంబిస్తూ ఇది పాలనా శాస్త్రంగా కొనసాగాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పాలన అంటే ప్రధానంగా పాలనకు పరిసరాలతో సంబంధం లేకుండా అది ఎక్కడైనా పాలనగానే ఉంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా సమర్థించడం అనేది జరిగింది. వీరితో పాటుగా ఈ దశలో ప్రధానంగా నూతన మానవ సంబంధాల దృక్పథంని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా క్రిస్ ఆర్గరిస్, డగ్లస్ మెక్గ్రేగర్, లెన్సిస్ లికట్, వారెన్ బెన్నిస్ వీళ్ళందరూ కూడా తమ యొక్క క్రిస్ ఆర్గరిస్ వ్యక్తి వ్యవస్థాగత గమ్యాల గురించి, డగ్లస్ మెక్గ్రేగర్ XY సిద్ధాంతాలని, లెన్సిస్ లికట్ నాయకత్వ అంశాలని, అదేవిధంగా అబ్రహం మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతాన్ని ఇట్లా అనేక మంది ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి తమ సిద్ధాంతాలని సూత్రాలను కూడా ప్రతిపాదించడం జరిగింది. ప్రధానంగా సోషియో సైకలాజికల్ అప్రోచ్గా మనం దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే సామాజిక మానసిక దృక్పథాలని ప్రభుత్వ పాలనా శాస్త్రంలో అభివృద్ధి చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాలనా శాస్త్రంలో అంటే సామాజిక అంశాలని మానసిక అంశాల చేత ప్రభావితం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దశలో తులనాత్మక ప్రభుత్వ పాలనా దృక్పథం కూడా రావడం జరిగింది. అంటే కంపారేటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్ని కూడా ఈ దశలో అభివృద్ధి చేయడం జరిగింది. కంపారేటివ్ అంటే ఏదైనా ఒక అంశాన్ని పలు విధాలుగా పోల్చి సరిచూడడమే తులనాత్మకగా చెప్పడం అని జరుగుతూ ఉంది. కాబట్టి FW రిక్స్ ప్రధానంగా తులనాత్మక ప్రభుత్వ పాలనకు ఆద్యుడిగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. అందుకొరకే
ఆవరణ దృక్పథం అభివృద్ధి చేయడం జరిగింది ఎఫ్డబ్ల్యూ రిక్స్. కాబట్టి తులనాత్మక పాలనా సంఘానికి కూడా మొదటి అధ్యక్షుడు కూడా ఎఫ్డబ్ల్యూ రిక్స్గా మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆవరణ దృక్పథంలో ఎఫ్డబ్ల్యూ రిక్స్ ప్రపంచంలోని సమాజాలని 3 రకాలుగా విభజించి అభివృద్ధి చెందని, అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన సమాజాలుగా విభజించడం జరిగింది. దానికి ఎఫ్డబ్ల్యూ రిక్స్ సంయోజిత సమాజాలు, పారదర్శక సమాజాలు, ప్రతిఫలన సమాజాలుగా పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఆవరణ దృక్పథాన్ని ఎఫ్డబ్ల్యూ రిక్స్ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి పాలన ఎడ్వర్డ్ వీడ్నర్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి డెవలప్మెంట్ అంటే మంచి అడ్మినిస్ట్రేషన్కు ఉన్నటువంటి లక్షణాలను కూడా ఎడ్వర్డ్ వీడ్నర్ వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా నూతన ప్రభుత్వ పాలన కూడా ఇదే దశలో రావడం జరిగింది, న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి డ్వైట్ వాల్డో ప్రధానంగా నూతన ప్రభుత్వ పాలన అభివృద్ధి చెందడానికి దోహదం చేయడం జరిగింది. కాబట్టి న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని ఈ యొక్క దశలో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజాభిష్ట దృక్పథం, పబ్లిక్ చాయిస్ అప్రోచ్. ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల కోరిక మేరకే, ప్రజల అవసరాల మేరకే పనిచేయాలని చెప్పి విన్సెంట్ ఆస్ట్రమ్ చెప్పడం జరిగింది. కాబట్టి పబ్లిక్ చాయిస్ అంటే ప్రజా ఎంపిక దృక్పథాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇట్లా ప్రభుత్వ పాలనా శాస్త్రంకి సంబంధించినటువంటి అంశాలు ఈ 4వ దశలో తీసుకురావడం జరిగింది. అంటే ఒకవైపు క్రైసిస్ని ఎదుర్కొంటూనే ప్రభుత్వ పాలనా శాస్త్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలు, అంటే వివిధ శాస్త్రవేత్తలు, సామాజిక మానసిక శాస్త్రవేత్తలు, అభివృద్ధి పాలనా శాస్త్రవేత్తలు, ప్రగతి పాలనా శాస్త్రవేత్తలు అందరూ కూడా పాలనా శాస్త్ర లిటరేచర్ అంటే డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ప్రభుత్వ విధాన దృక్పథం ఇది చివరి దశ. 1971 నుండి నేటి దాకా ఈ దశ కొనసాగడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ దశ ప్రభుత్వ విధాన శాస్త్రం, రాజకీయ, ఆర్థిక వ్యవస్థ, విధాన నిర్మాణం, విధాన విశ్లేషణకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ప్రధానంగా ఈ దశలో రాజకీయాలు, పాలన విభాగత్వాన్ని కూడా వదిలివేయడం అనేది జరిగింది. అంటే డ్వైట్ వాల్డో ఏమంటే రాజకీయాలు, పాలన, ద్విభాజత్వం అనవసరమైనదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలు, పాలన అవినాభావ సంబంధాన్ని, పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి రాజకీయాలు, రాజనీతి శాస్త్రం విధానాలు చేయడానికి సంబంధించిందైతే, శాసనాలు చేయడానికి సంబంధించిందైతే, పాలనా శాస్త్రం ఆ విధానాలని అమలు చేయడానికి సంబంధించింది. కాబట్టి రెండు కూడా వేరుగా భావించకూడదు. కాబట్టి ఒకదానికొకటి పరస్పర సంబంధం ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తర్వాత రాబర్ట్ గోలంబిస్కీ ప్రకారం ప్రభుత్వ విధాన దృక్పథం 2 అంశాలపై ఆధారపడి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి, అన్ని స్థాయిల్లో కానీ, అధిక స్థాయిలో కానీ రాజకీయాలు, పాలన ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. గోలంబిస్కీ ప్రకారం ప్రభుత్వ విధాన దృక్పథం 2 అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది. ఒకటి, అన్ని స్థాయిల్లో కానీ, అధిక స్థాయిల్లో కానీ రాజకీయాలు, పాలన ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. రెండవ అంశం, పాలన అంతా ఆచరణాత్మకమైనది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించినటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ దశలో అంతర్విషయక దృక్పథాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇంటర్ డిసిప్లినరీ కాన్సెప్ట్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాలనా శాస్త్రానికి ఇతర శాస్త్రాలలో తనకు సంబంధం ఉన్నటువంటి అంశాలని తీసుకొని ఈ శాస్త్రాన్ని అభివృద్ధి చేయాలి, అధ్యయనం చేయాలని చెప్పి, అర్థం చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకు అర్థశాస్త్రంలో ఉన్నటువంటి బడ్జెట్కి సంబంధించిన అంశం కానీ,
తర్వాత మానసిక శాస్త్రంలో, మనస్తత్వ శాస్త్రంలో ఉన్నటువంటి మానవుని యొక్క ప్రవర్తనకు సంబంధించి కానీ, రాజనీతి శాస్త్రంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రవర్తనకు సంబంధించిన కానీ, ఇట్లా సామాజిక శాస్త్రంలో ఉన్నటువంటి సామాజిక అంశాలు అంటే కులము, మతము, తర్వాత సంస్కృతికి సంబంధించిన అంశాలను కానీ, ఇట్లా అనేక అంశాలని వివిధ శాస్త్రాలని గ్రహించి అంతర్విషయక దృక్పథం ద్వారా ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకొరకు సామాజిక సుసంగతని కలిగి ఉన్నదని చెప్పి కూడా, సోషల్ రిలవెన్స్ కూడా ఉండాలని చెప్పి కూడా ఈ దశలో చెప్పడం జరిగింది. డిమాక్ అండ్ డిమాక్ కోయింగ్ ప్రకారం ప్రకారం అధ్యయన విషయంగా ప్రభుత్వ పాలన శాసనాలను అమలు చేసే ప్రతి ప్రభుత్వ వ్యవహారం, ప్రభుత్వ విధానాన్ని అమలు చేసే ప్రతి ప్రభుత్వ కార్యకలాపాన్ని పరిశీలిస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 5వ దశలో ప్రధానంగా అంతర్విషయక దృక్పథాన్ని, సామాజిక సుసంగతని కూడా అవలంబించడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాలనా శాస్త్రం అనేది ఒక కార్యకలాపంగా ప్రాచీన కాలం నుంచి కూడా సమాజంలో కొనసాగుతూ ఉన్నది. కానీ ఒక అధ్యయన విషయంగా మాత్రం 1887 సంవత్సరం నుంచి వుడ్రో విల్సన్ పాలనా అధ్యయనం అనే వ్యాసాన్ని రాసినప్పటి నుంచి శాస్త్రంగా ఒక అధ్యయన శాస్త్రంగా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకొరకు ప్రస్తుతం ఈ శాస్త్రాన్ని ఒక అధ్యయన విషయంగా ఇంటర్మీడియట్లో, డిగ్రీ స్థాయిలో, యూనివర్సిటీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మన దేశంలో కూడా నాగ్పూర్ యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మొదటిసారి. అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, దేశంలో అనేక విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని ఒక అధ్యయనంగా అమలు చేయడం అని జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంలో భాగంగా కూడా అధ్యయనం చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వ పాలనా శాస్త్రం ప్రాచీన కాలం నుంచి కూడా మానవుని మనుగడతోటి ముడిపడి ఉన్నదని చెప్పి కూడా చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ పాలనా శాస్త్రం పరిణామ క్రమాన్ని మనం 5 దశలుగా ఈ క్లాస్లో చర్చించుకోవడం అనేది జరిగింది.